హలో ఫ్రెండ్స్, బయట వర్షం పడుతుంటే ఇంట్లో వేడిగా మిర్చి బజ్జీలు వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మిర్చి బజ్జీలు చేస్తే మాత్రం మీరు అస్సలు బయట బండి మీద అమ్మే బజ్జీలు అయితే కొనుక్కొచ్చుకోరు. చూడండి, దీనికోసం అయితే కొంచెం లావుగా ఉన్న మిర్చీలు అయితే తీసుకున్నాను. ముందుగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి మంచిగా జల్లించుకోవాలి, ఉండలేమి లేకుండా. దాంట్లో కొంచెం వాము నలిపి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, నేను చిన్నపిల్లలు కాబట్టి కొంచెమే కారం వేస్తున్నాను. కారము, పసుపు, ఒక చిటికెడంతా వంట సోడా వేసి ఉండలేమీ లేకుండా ఉప్పు కారం కలిసే విధంగా ఇలా మంచిగా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని మనం ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తూ కలుపుకుంటే మనకు మిర్చి బజ్జీలు అంత గుల్లగా అంత సాఫ్ట్గా వస్తాయి. లేదంటే బజ్జీలు గట్టిగా వస్తాయి. పిండిని మనం మంచిగా కలపకపోతే వాటర్ అయితే కొన్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే పిండి లూజ్ అయిపోతే మనకి మిర్చికి పిండి అంతా పట్టుకోదు. మిర్చి బజ్జీ టేస్ట్గా ఉండాలంటే మనం పిండి కలిపే ప్రాసెస్లోనే అంతా ఉంటుంది. పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జులో పిప్పి మొత్తం తీసేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం వాము నలిపేసుకోవాలి. ఒక్క స్పూను శనగపిండి కూడా వేసి ఉండలేమీ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా మిర్చి బజ్జీలు, వాటిని నిలువుగా ఘాటు పెట్టుకొని గింజలన్నీ తీసేసి చింతపండు గుజ్జును మంచిగా లోపలైతే స్టఫింగ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కడాయిలో పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే మిర్చి బజ్జీ మంచిగా పొంగుతుంది. చూడండి, పిండి అయితే మనము వేలు ముంచితే మన వేలుకి ఏ విధంగా పట్టుకుంటుందో మిర్చికి కూడా అదే విధంగా అదే మందంగా పట్టుకుంటుంది. అలా పిండి కలుపుకుంటే బాగుంటుంది. మనము ఆయిల్లో ఒక డ్రాప్ పిండి వేసినప్పుడు అలా పైకి తేలాలి. అప్పుడే మనమైతే మిర్చీలు వేసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. మిర్చీలన్నీ పిండిలో మంచిగా ముంచేసుకొని మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఎక్కువ వేస్తే అంటుకుపోతాయి. నేనైతే మిర్చీలు పొడవుగా ఉన్నాయని కట్ చేశాను మిడిల్లోకి. ఎందుకంటే పొడవు ఎక్కువగా ఉంటే బాగా ఉడకవు మిడిల్లో. చూడండి, ఈ బజ్జీలు అయితే మంట హై టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ బజ్జీలని రెండు సైడ్లా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మిర్చి బజ్జీలు క్రిస్పీగా రావాలంటే మంచిగా కాలిన తర్వాత ఒక్క నిమిషం ఆయిల్లో నుంచి తీసేసి మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి మళ్ళీ ఒకసారి పైకి తీయాలి. అలా కాల్చుకుంటే బజ్జీలు బండి మీద అమ్మే బజ్జీలాగా టేస్టీగా ఉంటాయి. ఈ టిప్స్ అయితే ఫాలో అవుతే మనం బయట బజ్జీలు అసలే కొనుక్కోము. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఆనియన్తో స్టఫింగ్ చేసుకొని తింటే భలే ఉంటుంది.